పెట్టుకొని రైళ్ల ద్వారా వాహనాల ద్వారా ఈ హైదరాబాద్ కి స్వచ్ఛందంగా చేరుకొని విద్యార్థులు మా సమస్యలను పరిష్కరించు ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చారు. ఎస్ఎఫ్ఐ పిలిపిస్తానే 20 మంది విద్యార్థులు ఇందులో పాల్గొచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఈ రోజు అడుగుతా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చింది విద్యారంగానికి 12 రకాల హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి పని చేయట్లేదు. విద్యారంగాన్ని, నిరుద్యోగుల్ని, అందరినీ కనీసం పట్టించుకోవడం లేదని కాలు నడకన గోడ దూకి పోలీసులు అడ్డుకుంటే గోడ దూకి మరి విద్యా సంస్థలకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పి మీరు డిమాండ్ చేశారు. ఇదే బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ బాసర ట్రిపుల్ ఐటీకి గత ప్రతిపక్ష నాయకుడిగా ఎంపీగా మీరు గోడ దూకి పోలీసులు అడ్డుకుంటే లోపలికి వెళ్ళారు. గోడ దూకి వెళ్ళి విద్యార్థులకు మీరు భరోసా ఇచ్చి వచ్చారు. నేను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ బాసర ట్రిపుల్ ఐటీకి నేను రెగ్యులర్ వీసీని కేటాయిస్తానని చెప్పారు. ఈ రోజు బాసర ట్రిపుల్ ఐటీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో 17 రాష్ట్ర యూనివర్సిటీలు ఉంటే ఒక్క యూనివర్సిటీకి గత 6 నెలల నుంచి పూర్తి కాలం వీసీని నియమించట్లేదు. సెప్టెంబర్ 10వ తేదీలోపు నియమిస్తామన్నారు, ఆగస్టు 15వ తేదీలోపు నియమిస్తామన్నారు. ఎక్కడ పోయాయి మీ మాటలు? ఈ రోజు వేలాది ఖాళీగా పోస్టులు తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల్లో ఖాళీగా ఉంటే ఆ పోస్టులను భర్తీ చేయాల్సింది మీరు కదా. అందుకే మేము అడుగుతున్నాం, మీరు తక్షణ విద్యారంగం మీద సమీక్ష చేయడం కాదు, ఈ సమస్యలు పరిష్కారం చేయండి. ఈ రోజు ఎక్సైజ్ కి మంత్రి ఉన్నారు, ఎడ్యుకేషన్ కి మంత్రి లేరు. తెలంగాణ రాష్ట్రంలో కొల్లలుగా ఈరోజు సమస్యలు వస్తా ఉన్నాయి. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో 38 మంది గురుకుల విద్యార్థులు ఈ సంవత్సర కాలంలో, ఈ అకాడమిక్ ఇయర్ లో 38 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ ప్రభుత్వం ఏ రోజు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే పై ఎందుకు మీరు పరామర్శించట్లేదు? గట్టు మీద పెడతా ఉన్నారు, నాణ్యమైన భోజనం పెట్టట్లేదు, కాంట్రాక్టర్లు పనిచేయట్లేదు. ఎక్కడా కూడా నిన్నగాక మొన్న హారియాలో మాకు నల్గొండ జిల్లా హారియాలో మాకు పురుగులందరూ పెడుతున్నారు, మేము ప్రశ్నిస్తే మమ్మల్ని దూషిస్తున్నారన్నారు. మొన్న శంషాబాద్ కేజీబీలో మాకు మేము అడిగితే కులం పేరుతో దూషిస్తున్నారని విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేస్తారు. అంతకంటే ముందు మాకు నాణ్యమైన భోజనం పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి మాకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇంకో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. మరి ఎక్కడుంది మీ ప్రభుత్వం? ఎక్కడుంది మీ ప్రజా ప్రభుత్వం? ఎందుకు మీ ప్రభుత్వం పట్టించుకోవాలని మీరు అడుగుతా ఉన్నాం. విద్యా కమిషన్ మీరు ఏర్పాటు చేశారు. విద్యా కమిషన్ లక్ష్యాలు ఏంటి? విద్యా కమిషన్ ఒక చైర్మన్ పెట్టారు. విద్యాశాఖకు మంత్రి లేకుండా విద్యా కమిషన్ చైర్మన్ ఎవరితో సమీక్ష చేయాలి? ఈ రోజు విద్యా కమిషన్ చైర్మన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఈ రోజు మరి విద్యాశాఖ మంత్రులు ఉన్న మీరు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎక్కడా మీరు కనబడట్లేదు. మేము వచ్చి చెప్పుకున్నాం అంటే కనీసం మీరు రావడం లేదు, కనీసం మీరు మా అర్జీలు కూడా తీసుకోవడం లేదు. మరి ఎక్కడ పోవాలి? ఎవరికి చెప్పుకోవాలి ఈ రోజు? అందుకే తెలంగాణ రాష్ట్రంలో తక్షణం విద్యాశాఖకు మంత్రిని పెట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. దానితో పాటు ఈ రోజు ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు చదువుతూ ఉన్నారు, డిగ్రీలు పీజీలు చదువుతూ ఉన్నారు. ఆ విద్యార్థులకి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ గత 6.5 సంవత్సరాలుగా 8,200 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. రైతు బంధు మీరు వచ్చి ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, కాంట్రాక్టర్లకు ఇచ్చారు. మీ కేబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్ట్ పనుల్లో 11,500 కోట్ల రూపాయలు మీరు అధికారులకు వచ్చి విడుదల చేశారు. మేము అడిగేది మా విద్యార్థులకి కేవలం 8,000 కోట్ల రూపాయలు. ఆ 8,000 కోట్ల రూపాయలు మీకు పెద్ద సమస్య కాదు. ఈ రోజు నువ్వు టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ ఆత్మగౌరవం టీజీ అని మార్చావు. ఆ టీజీని మార్చడానికి కేంద్రానికి 4,000 కోట్ల రూపాయలు డబ్బు చెల్లించావు. 4,000 కోట్ల రూపాయలతో పేరు మార్చిన నీవు 8,000 కోట్ల రూపాయలు మా విద్యార్థులకు ఎందుకు ఇవ్వను? 5,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో సంక్షేమ వసతి గృహానికి ఈ రోజు వస్తే గాలి వస్తే గాయాలన్నీ చందంగా వాటిల్లో అప్పులు వచ్చి పెడతా ఉన్నారు. ఒక్క చోట మీరు అమలు లేదు, ఒక్క సంక్షేమ వసతి గృహంలో సరి అయినటువంటి వసతులు లేవు. ఒక్కొక్క ఊర్లో విద్యార్థులు 30 నుంచి 40 మంది పడుకుంటున్నారు. 660 మంది చదువుతున్నారు గురుకులాలలో. 10 టాయిలెట్స్ ఉన్నాయి, 10 మరుగుదొడ్లు ఉన్నాయి. అత్తపాలలో నడుస్తున్న వాటిల్లో ఇంకా వర్ణ అతీతం. నీ మనవాళ్ళలో, నీ మనవరాళ్ళలో, మీ కుటుంబ సభ్యులు ఇలాంటి గురుకులలో చదువుకుంటారా? ఇలాంటి సంక్షేమ వసతి గృహాల్లో ఉంటారా? ఈ రోజు అడుగుతా ఉన్నాం. మీరెందుకు మా సమస్యలు పరిష్కారం చేయరు? మీరెందుకు మా గురించి మీరు మాట్లాడరు? మేము ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, మా ఇంటికి ఎవరొచ్చినా మేము కలుస్తాం, మేము ప్రజల దగ్గరికే పరిపాలన తీసుకొస్తున్నాం. ఏ విద్యార్థి అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ ప్రజలైనా మా దగ్గరకు వచ్చి మీరు తప్పుకుంటే సమస్యను మేము పరిష్కారం చేస్తామని మీరు చెప్పారు కదా. ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో ఎందుకు మీరు సమస్యలు పరిష్కారం చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్లను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ రోజు చాలా జిల్లాలలో ఒక్కడంటే ఒక్క
రెగ్యులర్ లెక్చరర్ లేకుండా కాంట్రాక్ట్ లెక్చరర్లతో అవుట్ సోర్సింగ్ లెక్చరర్లతో జస్ట్ లెక్చరర్లతో ఈ రోజు పాఠాలు చెప్తున్న పరిస్థితి ఉన్నది. 17 మోడల్ స్కూల్లో ఒక్క టీచర్ లేని పరిస్థితి ఉన్నది. మరి మీరు ఎక్కడ ఉన్నారో మేము అడుగుతున్నాం. మేము అధికారానికి వస్తే 10 బడ్జెట్లోనే 15% విద్యారంగానికి నిధులు కేటాయిస్తామని మీరు చెప్పారు. కానీ మీరు కేటాయించింది అంతా అంటే కేవలం 7% నిధులు కేటాయించారు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీకున్న తేడా ఏమిటి? ఈ రోజు కులాల వారీగా విప్లవాలు ఏర్పాటు చేస్తారు. కామన్ గురుకులు వాళ్ళ కార్పొరేట్ కాలేజీల్లో కంటే హీనంగా ఏమించే దానికోసం హింసించే దానికోసం ఈ రోజు అశాస్త్రీయంగా మీరు గురుకులాల్లో పని మార్పులు చేశారు. 10 గంటల మార్పులు చేశారు. 7:30 గంటల నుంచే ఉదయాన్నే టిఫిన్ కూడా రెడీ కాకముందే ఈరోజు విద్యార్థి పాఠశాలలో చదువుకెళ్లే ప్రయత్నం మీరు ఏకపక్షంగా మీ సీఎస్ తో జీవో ఎరువులు వేయించారు. మరి ఎవరు మీకు సలహాదారులు? ఎదుగుతుంది తెలంగాణ విద్యారంగం. అందుకే ఈ రోజు పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ కాలేజీలు బాగలేదు. పేద విద్యార్థులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుతున్న గురువులు బాగలేదు. పేద విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీలు బాగలేదు. పేద విద్యార్థులు చదువుతున్నటువంటి సంక్షేమ వసతి గృహాలు బాగలేదు. అడ్డమానాలు ఉన్నాయి. ప్రైవేట్ లో కూడా ఈ రోజు కౌన్సిలింగ్ ద్వారా పోయి అక్కడ పీజీ సెట్టో ఈ సెట్టో లా సెట్టో ఐ సెట్టో ఏదో ఒక సెట్ రాసి ఈరోజు జాబ్ రావడానికి పోతే ఎక్కడ కూడా వాళ్ళకి స్కాలర్షిప్ లేవని, స్కాలర్షిప్ రాలేదని, రియంబర్స్మెంట్ రాలేదని, మీరు డబ్బులు కడతారా లేదా వచ్చినట్టు అని చెప్పి వాళ్ళతో కట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేను అడుగుతున్నా, ఈ రోజు ఈ రాష్ట్రంలో మీ మార్పు ఏం చేశారు? మీరు మార్పు మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఆ మార్పు ఏమిటంటే ఈ రోజు విద్యార్థులకు సరైన అన్నం లేకపోవడం. ఆ మార్పు ఏమిటంటే విద్యార్థులకు స్కాలర్షిప్ లేకపోవడం. ఆ మార్పు ఏమిటంటే ప్రభుత్వ వరువులను మూతవేయడం. ఇప్పటికి మీరు చెప్తా ఉన్నారు 1864 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. 3000 పైగా అప్పర్ ప్రైమరీ పాఠశాలను యూనియన్ పేరుతో మూసేయడం చేస్తా ఉన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఒక పక్క ఏం చెప్తున్నారు? మేము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము ఇక్కడ అమలు చేయమని చెప్తున్నారు. కానీ ఈ రోజు మీరే అదే ఇంటర్మీడియట్ రద్దు చేసి పాఠశాలలో అంగన్వాడీని పెట్టి ఈ రోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కలిగినటువంటి బిడ్డలు, చదువుకునేటువంటి బిడ్డలు, ఈ అందరికీ పోరాటం తెలుసు, ఈ అందరికీ జైలు తెలుసు, ఈ అందరికీ కేసులు తెలుసు. నువ్వు ఎంత మందిని నిర్బంధించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సెక్షన్లతో కేసులు పెట్టి జైలుకు పంపినా ఈ రోజు విద్యార్థులను మేము జైలుకి వెళ్ళడానికి సిద్ధం. ఎందుకంటే నువ్వు రాష్ట్రపతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన అనుభవం ఉంది. ఈ ప్రభుత్వం కూర్చుంది విద్యార్థులే. 92లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం కూర్చుంది విద్యార్థులే. అందుకే ఈ రోజు ఈ విద్యార్థులతో పెట్టుకుంటే ఈ ప్రభుత్వ పుత్రం కావాలని కూడా నేను చెప్తా ఉన్నాం. ఈ రోజు డొనేషన్ 10 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు డొనేషన్లు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ ఇవ్వట్లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో రెగ్యులర్ కోర్సులన్నింటినీ ప్రభుత్వ యూనివర్సిటీలో చదివినా సరే ఆ కోర్సులన్నింటినీ విద్యార్థులు ఫీజులు కట్టి యూనివర్సిటీలో అఫీషియల్ గా చదివే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు మీరు. అందుకే ఈ ఫీజులు తగ్గించాలి, కార్పొరేట్ ప్రైవేట్ ఫీజులు నియంత్రించాలి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలకు నిధులు ఇవ్వాలి, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు కేటాయించాలి, కాలేజీలు కేటాయించాలి, పరుగులను కేటాయించాలి. అన్ని రకాలుగా ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి. యూనివర్సిటీ నుంచి అంగన్వాడీ వరకు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఈ విద్యార్థి మహాగర్జన డిమాండ్ చేస్తా ఉంది. అందుకే మీరు ఎట్లా మమ్మల్ని కలవట్లేదు, మీరు మేము కలిసే ప్రయత్నం చేస్తాం, మీరు కలవట్లేదు. మీరు మమ్మల్ని కలవాలని అనుకున్నా కలవట్లేదు. ఈ రోజు మేమే మీ దగ్గరకు వస్తా ఉన్నాం. ఇప్పుడు మేమే మీ దగ్గర పనిచేస్తా ఉన్నాం. నువ్వు కలుస్తావా కలవా అది నువ్వు తేల్చుకో. నువ్వు పోలీసులతో కేసు పెట్టిస్తావా, జైలు వేపిస్తావా తేల్చుకో. అందుకే మేమందరం బయలుదేరి మీ దగ్గరకు వస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మాకు స్పందించండి, మా సమస్యలు పరిష్కరించండి, మీరు మాకు సహకరించండి. మీరు పరిష్కారం చేయకపోతే రేపు ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తా ఉంది. రేపు అడుగడుగున ఈ చలో విద్యార్థి గర్జన కార్యక్రమం ముగిసిన వెంటనే రేపు అడుగడుగున తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులని, తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ గెలవ చేస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. నువ్వు ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేయాల్సిందే. ఈ నెలలోనూ ఖచ్చితంగా ఈ అమర్మెంట్ చేయాల్సిందే. ఈ నెలలోనూ ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేయాల్సిందే. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం, తెలంగాణ బిడ్డల బలమైన పండుగ దసరా పండుగ. ఈ దసరా పండుగ విజయదశమి, ఆ విజయం సాధించిన రోజున అందరూ నమ్ముతారు. తెలంగాణలో బతుకమ్మని కొలుస్తారు. ఈ బతుకమ్మ పండుగ ఆడబిడ్డలందరూ కలిసి బతుకమ్మని ఉత్సవంగా జరుపుకోవాలంటే ఈ బతుకమ్మ పండుగకి మా సమస్య పరిష్కారం చేయాలి. ఈ బతుకమ్మ పండుగకి మా రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఈ బతుకమ్మ పండుగలోనే మా స్కాలర్షిప్ ఇవ్వాలి. మా సంక్షేమ వసతి సమస్యలు పరిష్కారం చేయాలి. మా అడ్డబానాలకు సొంత బిల్డింగ్లు నడపాలి, కట్టాలి.
చేయాలి అని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఈ సమస్యల పరిష్కారం కావాలని, మీరందరూ మా సమస్య పరిష్కారం చేయాలని, ఇది కేవలం ఈ ప్రారంభం మాత్రమే తెలంగాణలో ఎస్ఎఫ్ఐ చేసింది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రోజు మా దగ్గరికి ఇక్కడ రాకుండా అనేక జిల్లాల్లో అడ్డుకున్నారు, ముందస్తు అరెస్టులు చేశారు, అనేక చోట్ల నిర్బంధించారు, నిర్బంధాన్ని ప్రయోగించారు. ఎస్ఎఫ్ఐకి ఏమి కొత్త కాదు, మేము జైలు జీవితాలు మాకు కొత్త కాదు, మా కేసులు ఏమి కొత్త కాదు, లాఠీ దెబ్బలే మాకు కొత్త కాదు. మేము మా మీద కేసులు ఉన్నవారే, లాఠీ దెబ్బలు తిన్నవారే. కాబట్టి మీరు అనుకోవచ్చు పోలీసు లాఠీలతోనో కేసులతోనో జైలు జీవితంతోనో ఎస్ఎఫ్ఐని నిర్బంధించవచ్చు అని ఒక్కొచ్చు అని మీరు అనుకోవచ్చు. ఎస్ఎఫ్ఐ బంతి లాంటిది. మీరు ఎంత బలంగా ఎస్ఎఫ్ఐని మీరు బంతి కిందకి వేసుకొడితే అంత బలంగా నేను పైకి వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మేమే మీ దగ్గరకు వస్తామని తెలియజేస్తూ ఈ విద్యార్థి మహాగర్జన ధర్నాకి రాష్ట్రం నలుగుల నుంచి వేలాదిగా హాజరైన ప్రతి విద్యార్థికి, ప్రతి ఎస్ఎఫ్ఐ కార్యకర్తకి తెలంగాణ రాష్ట్ర ఎస్ఎఫ్ఐ తరఫున విప్లవ నమస్కారాలు, జై జై తెలియజేస్తూ నమస్కరిస్తూ ఇంక్లాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్.